భరత్ అనుకుంటా చాలా చక్కగా అతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మేము డైరెక్టర్స్ రైటర్స్ ఒక కథ అనుకుంటాం, ఆ కథని తెర మీద ఎలా తీయాలి అని చెప్పి స్క్రీన్ పే రాసుకుంటాం, డైరెక్ట్ చేస్తాం. కానీ అనుకున్నటువంటి పాత్రకి యాజ్ ఇట్ ఈజ్ గా ప్రాణం పోయడం అన్నది ఆర్టిస్ట్ లక్షణం. చాలా చక్కగా బాగా కుదిరాడు అతను. అబ్బాయి చాలా ఈజీ ఉంది పర్ఫార్మెన్స్ లో, మ్యాగ్నిఫైయింగ్ యాటిట్యూడ్. అంటే నేను ఎక్కువ చెప్తున్నానేమో తెలియదు, మా ముందు తరంలో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అతను స్పిరిట్ కనిపించింది. ఆ క్యారెక్టర్ లో గెలిపోవాలి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే ఊహించేసుకున్నాడు. దాన్ని వాట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్ సిస్టమ్ అంటున్నాడు. అలా మెథడ్ యాక్టింగ్ సిస్టమ్ ఫాలో అయ్యేటటువంటి ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి యాక్టర్ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నటుడుగా నాకు ఈ అబ్బాయి కనిపించాడు. ఖచ్చితంగా అవకాశం ఉంటే నేను అతన్ని నా సినిమాలో ఒక మంచి ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మా పని. మేము కొంత చెప్తే వాళ్ళు డబల్ చేసేస్తారు. చాలా చక్కగా చేశాడు. ఇకపోతే అజయ్ ఎజ్జాడా, అతనికి నేను ఫ్యాన్ అండి చెప్పాలంటే. నాకు ఫ్యాన్ నిజంగా. నాకు కొంతమంది ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా పరిపుష్టం చేసినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు, నాకు బాగా పరిచయం వాళ్ళు. అభిరామ్ పిల్ల, అలాగే మా అజయ్ ఎజ్జాడా, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ నేను చూసి చాలా ఇన్స్పైర్ పొందుతుంటాను. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్స్. అయితే సాధారణంగా షార్ట్ ఫిల్మ్ అనగానే రియలిస్టిక్ మేనర్ లో పెడతాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవడం, మిస్అండర్స్టాండింగ్, తర్వాత బ్రేకప్, తర్వాత ఒక సొల్యూషన్ నేను చెప్తూ ఉంటాం. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియలిస్టిక్ మేనర్. ఇందులో అజయ్ ఏం చేశాడంటే, ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్ కాబట్టి, బహుశా తను కూడా డైరెక్టర్ కావాలనుకుంటున్నాడు కాబట్టి, నేను ఒక సినిమా నాకు ఛాన్స్ ఇస్తే ఏ దిల్రాజు గారు పిలిచి అజయ్ నువ్వు సినిమా చేయ అంటే నేను వెంటనే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని తన ఎబిలిటీస్ ని తాను టెస్ట్ చేసుకోవడం కోసం ఈ సినిమా తీసేయడం అనిపించింది. చాలా అద్భుతంగా తీశాడు. ఎందుకంటే సినిమా అంటేనే సగం వాస్తవం సగం కల్పన. అట్లాంటి ఒక కొత్త కల్పనని ఒక అందమైన లవ్ స్టోరీకి జప్ చేసి కొత్త ట్రెండ్ కి మన బ్రెయిన్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టుగా ఈ టైటిల్ పెట్టడం, అందరిని అట్రాక్ట్ చేయడం. అలా 51 నిమిషాలు నిజంగా 10 నిమిషాల్లో అయిపోయింది. అంటే అంత చక్కగా స్క్రీన్ ప్లేని కానీ ఆ టేకింగ్ ఫ్లై క్యామ్ కూడా చక్కగా వాడాడు. విజయవాడలో లొకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, 2-3 లొకేషన్స్ కంటే ఎక్కువ ఉండవు. అలాంటిది ఆ లొకేషన్స్ కూడా చాలా అందంగా చూపించాడు. ఐ థింక్ ఎత్తిపోతాలనుకుంటాను, జలపాతం, దాన్ని బాగా చూపించాడు. సో ఉన్నంత మేరకు ఒక కమర్షియల్ ఫార్ములా షార్ట్ ఫిల్మ్ ని, దీన్ని షార్ట్ మూవీ అనాలి, షార్ట్ మూవీని ఒక అద్భుతమైనటువంటి యాక్టర్స్ జతగా చాలా చక్కగా మలిచాడు. అలాగే హీరోయిన్ కూడా తను ఎంతవరకు చేయగలదో అంత చక్కగా చేస్తుంది అమ్మాయి. చక్కటి కళ్ళతో చక్కటి హావభావ ప్రదర్శన చేయడం జరిగింది. కాబట్టి మై డియర్ యంగ్ టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్, ఐ లవ్ యూ. మీకున్నటువంటి టాలెంట్ ని ఖచ్చితంగా ఇలా ముందని చేసి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ మూవీస్ తీసి అత్యద్భుతమైనటువంటి కెరీర్ ని మీరు రూపుదిద్దుకోవాల్సిందిగా కోరుకుంటూ, మా అజయ్ ఎజ్జాడికి నేను ముందే చెప్పాను ఫ్యాన్ అని 3 అక్షరాల్లో చెప్పా. అతను చాలా చాలా టాలెంటెడ్ పర్సన్. అతి తక్కువ కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప డైరెక్టర్ గా రాణిస్తాడని చెప్పి మనసా వాచ్ అభిప్రాయిస్తూ విషయాలు థ్యాంక్ యూ. వెల్కమ్ మినుగుర్లు డైరెక్టర్ అయోధ్య గారిని వారి ఒపీనియన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చాలా బాగుందండి. సమ్ పీపుల్ కెన్ డూ మ్యాజిక్ విత్ యాక్టింగ్, లైక్ నాని. అట్లా చాలా బాగా నచ్చి నేను కాల్ చేస్తే తను షూటింగ్ లో ఉన్నాడు, ఈ సినిమా అనుకుంటే విజయవాడ షూటింగ్ ఆర్ సంథింగ్. సో తర్వాత రావడం ఆల్సో అట్లా తను ఇన్వైట్ చేస్తే వచ్చాను. చాలా బాగుందండి, అందరూ బాగా చేస్తారు. అమ్మాయిలు హీరోయిన్ కూడా వాట్సాప్ యూగా అందరూ, ఐ మీన్ ఈచ్ అండ్ ఎవరీ వన్, ఐ డోంట్ నో ద నేమ్స్, బట్ అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ అజయ్ చాలా బాగా చేశారండి. ఆయన పెద్ద అన్నట్టు ఇట్స్ మీకు డెఫినెట్లీ దిల్రాజ్ గారు definitely cinema. I mean, we all, I mean, it's nowadays short film is not a short film. నేను భరతన్ యాక్చువల్ పిలిచింది
ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్లో క్యాష్ చేద్దామని పిలిచాను అనమాట. సో షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మెయిన్ స్ట్రీమ్. మినుగురు తీసినప్పుడు ఒకరోజు క్రేన్ పెట్టడానికి నేను 10,000 అవుతుందని ఆలోచించి ఉన్నావు. యూ గైస్ ఆర్ యూజింగ్ ఫ్లై క్యామ్స్ అన్ని యూజ్ చేసుకొని చాలా బాగా తీస్తారు. ఐ మీన్ ఇట్స్ నాట్ అబౌట్ ద టెక్నికల్ ఫ్లై క్యామ్స్తో తీసామని కాదు, బట్ టు స్టార్ట్ విత్ రైటింగ్ నుంచి ఆయన వీ కెన్ సీ దట్ 1 hourది 10 minutesలో అయిపోయిందంటే అంత బాగా రాయగలిగారు. ఎవ్రీథింగ్ రైటింగ్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ హై బడ్జెటెడ్ ఫిలిం, బట్ విత్ ఇన్ యువర్ కన్స్ట్రైంట్స్ యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. మీకు డెఫినెట్గా అజయ్ కానీ మన భరత్ అయితే చెప్పవలసిన లేదు, మిగిలిన యాక్టర్స్ అందరూ, అమ్మాయి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, యూ రియలీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ నెక్స్ట్ మాదాల వేణు గారు ఫిలిం డైరెక్టర్ గా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్, కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఒక 1 week బ్యాక్ నేను వైజాగ్లో తనది ట్రైలర్ చూశాను. అప్పటికి నాకు అజయ్ తెలీదు, ఈ క్రూలో ఎవరు తెలియదు. ఒక వంశీ తెలుసు నాకు, తర్వాత కిరణ్ గారు తెలుసు. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది నాకు పూరి జగన్నాథ్ మార్క్ ఉందండి సినిమా మొత్తం మీద. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత నేను జనరల్గా గెస్ట్కి ఏం పిలవలేదు, నాకు ఫేస్బుక్లో చూసి వచ్చాను. నేను రావడానికి 2 days ముందు మీరు రావాలన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు మనకి 50, 100, 200 తీసే వాళ్ళు కూడా వచ్చారు షార్ట్ ఫిల్మ్స్లో. కానీ ఇప్పుడు 9వ, 8వ అంటున్నప్పుడు అనుకున్నాం వీళ్ళు ఊరినే ఎందుకు తీస్తున్నారు ఏంటి అని. ట్రైలర్ చూసిన తర్వాత అసలు అజయ్ షార్ట్ ఫిల్మ్స్ ఏముంది అన్నప్పుడు నేను ఒక 4-3 చూశాను. వండర్ఫుల్ అజయ్. నాకు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారు, ఇంకా చెప్పిన దానికి ఏం లేదు నేను చెప్పడానికి. ఉన్న లొకేషన్స్ని విజయవాడ దాటకుండా ఉన్న వాటిని జాగ్రత్తగా వాడుకొని సినిమా మొత్తం మీద నీ సినిమాలో ఇప్పటి వరకు చూసే నీ షార్ట్ ఫిల్మ్స్లో అండర్ కరెంట్ ఒక సస్పెన్స్ ఉంటుంది, అది బ్రహ్మాండంగా మెయింటైన్ చేసావు ఇందులో కూడా. వండర్ఫుల్. అలాగే హీరో బండారు, హీరోయిన్ టెక్నికల్గా కూడా సూపర్. రెగ్యులర్గా ఇక్కడ ఈ ప్రసాద్ ల్యాబ్స్లో ఈ స్క్రీన్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ జరిగాయి. ఊరిన ఏదో మనం 10,000 కట్టి స్క్రీనింగ్ చేసుకోవడం, మేము తీసామని చెప్పుకోవడం, మన గురించి మనమే ఎక్కువ డబ్బాలు కొట్టుకోవడం కాకుండా వండర్ఫుల్ షార్ట్ ఫిలిం. నాకు నిజంగా మంచి హ్యాపీగా ఉంది ఈ షార్ట్ ఫిలిం స్క్రీన్కి రావడం. నైస్ అజయ్, కంగ్రాచులేషన్స్. షార్ట్ ఫిలిం డైరెక్టర్ వారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విజయవాడ చూసినప్పుడు, అంటే విజయవాడలో పుట్టి పెరిగాను, మొత్తం ఇక్కడ ఒక 4 years అవుతుంది వచ్చి. విజయవాడ ఎంత బాగుందో అనిపించింది. అసలు చాలాసేపు ఎండలు తప్ప ఏం మాట్లాడారు విజయవాడ అంటే, చాలా బాగా చూపించాం. అండ్ అజయ్ నాకు చాలా తక్కువ వచ్చాం. మ్యూజిక్ డైరెక్టర్ కేకే గారు నాకు ఆస్థాన సంగీత విద్వాంసులు అనమాట. నేను 12 షార్ట్ ఫిల్మ్ చేశాను, 12 ఆయన అనమాట. సో ఆయన చెప్పారు ఒకసారి రండి భయ్యా చాలా బాగా వచ్చిందని చెప్పినంటే, సో వచ్చాను. సో really loved it a lot. Drone shots especially, you did an amazing job. So wish all the team a very good luck. అంటే నేను చూస్తుంటారు వీడియోస్, కెమెరా ముందు అయితే ఓకే, కానీ నా మైక్ పట్టుకుని మాట్లాడమంటే మా మళ్ళీ కష్టం. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఏ గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. జై హింద్. షార్ట్ ఫిలిం స్క్రీన్ మీదకి రావడం కంటే ముందు విజయవాడ షార్ట్ ఫిలిం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే అజయ్, ఇది 10th ఫిలిం కదా, నాకు తెలిసి టీం అందరూ పైకి వస్తే బాగుంటుందేమో. ముందుగా భరత్ గురించి మాట్లాడాలి. భరత్ ఇందాక సార్ చెప్పినట్టు ఆయన అజయ్ ఫ్యాన్ అయితే నేను భరత్ ఫ్యాన్. తనకి 2 షార్ట్ ఫిల్మ్స్ చూశాను నేను. ఆ 2 చూసినంత వరకు నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను భరత్ని. ఒకసారి కాఫీ షాప్లో కూడా తెలిసిన హరీష్నప్పుడు ఓకే అప్పుడు కలిసాను. నాకు ఇంట్రెక్షన్ లేదు, కానీ ఈ ఫిలింతో ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. నెక్స్ట్ లీలా ట్రాక్ బాగుంది, ఈ ట్రాక్ బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ కేశవ్ కిరణ్ సార్. అంటే 50% ఉన్న విజువల్ని 100%కి పైన తీసుకెళ్ళిన మ్యూజిక్ వల్ల. సో డెఫినెట్గా ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ మ్యూజిక్, ఆర్ఆర్ అండ్ సాంగ్ కూడా బాగుంది. జనరల్గా షార్ట్ ఫిల్మ్ సాంగ్స్ వినడానికి చాలా ఇబ్బందిగా, అంటే క్వాలిటీ లేకుండా ఉన్న బడ్జెట్లో తక్కువలో చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ పాట వినగానే వెంటనే నోట్లో హమ్మింగ్ వచ్చింది. సో అంత బాగా కనెక్ట్ అయింది ఈ సాంగ్. అలాగే అజయ్ వన్ లైన్ డైలాగ్స్ బాగున్నాయి.
చాలా బాగున్నాయి. మొత్తానికి అజయ్ విజయవాడ వదిలి హైదరాబాద్ వచ్చాడు ఫస్ట్ టైం. ఓకే, బాగుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం సినిమాలో నటిస్తా అంటే ఇంట్లో అందరం భయపడ్డాం అసలు ఎందుకు అని. కానీ తన ఇంట్లో చేసే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఏం చేసినా కూడా కొత్తగా అనిపించేది. ఎలాగైనా తను ఇష్టపడే దాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాము. షార్ట్ ఫిలిమ్సే కదా అని ఎంకరేజ్ చేసాము. కానీ ఇది షార్ట్ ఫిలిం లాగా అనిపించలేదు, నిజంగా ఒక సినిమా చూస్తున్నట్టుగానే అనిపించింది. తర్వాత హీరో కూడా చెప్పాలి, భరత్ గారు చాలా బాగా చేశాడు. అబ్బాయి చాలా బాగా యాక్షన్ చేశాడు. ఇంకా ఈ టీంలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఇంత మంచి పిలుపును మా అమ్మాయికి ఇచ్చినందుకు నేను కూడా చూసి చాలా సంతోషపడ్డాను. థ్యాంక్ యూ ఆల్. ఫీల్ అవుతున్నాను. మా అజయ్ అని చెప్పడం కాదు కానీ చాలా 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 గర్వపడుతున్నాను నేను. తన గుడ్ కాల్స్ కూడా చాలా బాగుంటుంది అని తను ఇలా చెప్పంగానే నేను ఫస్ట్ వద్దన్నాను. సరే నా మాట మీద సరే ఇంకా చేస్తాను మమ్మీ, ఇట్లాగా ఒకసారి 2 years నాకు ఛాన్స్ ఇవ్వు అన్నాడు. అట్లాగే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏది కూడా నిజాయితీగా మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు. ఇంట్లో కూడా అట్లానే ఉంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా, షార్ట్ ఫిల్మ్ కాదు మూవీలా ఉంది, చాలా బాగుంది. I invite our hero onto the stage. హాయ్ అండి, నమస్కారం పెద్దవాళ్ళందరికీ. లవర్ పబ్లిక్ ఫిగర్, లవర్ పబ్లిక్ ఫిగర్ అంటే నేను ప్రస్తుతానికి సినిమాని లవ్ చేస్తాను. సో సినిమా అనేది అందరికీ పబ్లిక్ ఫిగర్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మంది కొంతమంది ఉన్నారు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం నా వెనకాల నించున్నారండి. అంటే ఇందాక ప్రీమియర్ జరిగేటప్పుడు నా వెనకాల నించున్నారండి అందరూ కూర్చోకుండా. నా ఫ్యామిలీ మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు నేను ఒక 21 హగ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. స్టార్ట్ విత్ మై పేరెంట్స్, అమ్మ నాన్న. తొందరగా స్టేజ్ మీదకి వచ్చేయండి. ఒక పొద్దున్న లేసి అమ్మ నాన్న నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానంటే వీడు అంటే డౌట్ ఉండేది వీడి మీద, కన్ఫర్మ్ పూర్తిగా చెడిపోయాడు వీడు, అయిపోయింది వీడు అనుకున్నారండి. బట్ లేటర్ అంటే ఇనిషియల్గా ఉంటుంది ఎవరికన్నా, బట్ లేటర్ డిస్కరేజ్ చేయకపోయినా పర్లేదండి. సారీ, ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి. డిస్కరేజ్ చేయకుండా లైక్ జస్ట్ లెట్ మీ గో, డూ వాట్ ఎవర్ యూ వాంట్. దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న. అండ్ ఈ హక్ మా పేరెంట్స్కే కాదండి, మాలాంటి ఆర్ట్ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి పేరెంట్స్కి అండి ఐ డెడికేట్ దిస్ హక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ పేరెంట్. నెక్స్ట్ శ్రీరామ్, నగూర్, సుభాకర్, కిషన్, ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్. కృష్ణ, వీళ్ళు నలుగురు అండి. వీళ్ళు నలుగురు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళు లేకపోతే అసలు అవుట్పుట్ ఇలా ఉండేది కాదండి. అంటే అజయ్ ఏంటన్నా చేయమండి, వాళ్ళు నలుగురు లేకపోతే లైక్ 4 pillars మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ శ్రీకాంత్ గురం నాకు ఎప్పుడు చెప్తా ఉండేవాడు లీలా వెంకటేష్, డౌన్ టు ఎర్త్ అంటే ఒక రోజు డబ్బింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ కలిశాను. మా అందరికి చేయలేకపోతే పర్లేదు మీరు కూర్చోండి అని చెప్పి కింద కూర్చుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత పెద్ద యాక్టర్ అయి ఉండి లీడ్గా ఫిల్మ్స్ చేస్తూ కూడా మా దాంట్లో గెస్ట్ రోల్ చేసినందుకు నాకు అర్థమవుతుంది. డౌన్ టు ఎర్త్ అంటే అర్థమవుతుంది. అండ్ వంశీకృష్ణ కోడూరి, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఈయన సినిమాలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్, నెగిటివ్ లీడ్స్ అవి చేసి కూడా మా దాంట్లో విలన్గా చేయడం థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రణీత్ చందన్, మీరు ఇందులో చూసిన స్టంట్స్ ఏమన్నా బాగున్నాయి అంటే అంత తినవలే అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను నేషనల్ లెవెల్ మార్షల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వైజాగ్. నాకు అసలు ఏమీ తెలియదు స్టంట్స్ గురించి. నాకు ఎగరమంటే ఎక్కడి నుంచి అక్కడికి ఎగరడానికి కూడా కష్టంగా ఉండేది. మొత్తం తనే దగ్గర ఉండి నా ఎండ్యూరెన్స్ అంతా పెంచి, నా స్ట్రెంత్ పెంచి, ట్రైనింగ్ ఇచ్చి మేడ్ మీ టు ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేశవ్ కిరణ్,
యూ సో మచ్ బ్రో, మీకు నేను చెప్పక్కర్లేదు. నిజంగా నాకేం అర్థం కావట్లేదు. అంటే మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తే అంటారు కదా, చంపేసి బ్రో మంచి మ్యూజిక్, చంపేయండి మీరు. అండ్ శ్రీవర్మ గారు, ఆయన రీసెంట్గా పెళ్ళైంది, హనీమూన్లో ఉన్నారు ఆయన. బట్ మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూస్తుంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్మ గారు. యుగుల తిన లైక్ మాది వరంగల్లో ఒక షాట్ ఉంటుందండి, డ్రోన్ షాట్. దానికి ఇలా బ్రిడ్జ్ మీద నడవాలన్నమాట. దానికి ఒక 12 feet గేట్ ఉంటుంది, మెటల్ గేట్, 12 feet గేట్. అది మామూలుగా మేము ఎక్కడంటే కొంచెం కష్టపడతాం. అలాంటిది షార్ట్ కోసం తను ఆ 12 feet గేట్ చెప్పిప్పేసి 12 feet గేట్ కష్టపడి ఎక్కి అది దాటిందండి. లైక్ ఇట్ షోస్ ది డెడికేషన్. అవసరం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మధుశ్రీ అండి, మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేసాం. అండ్ మిగతా క్యాస్ట్ అందరూ ఇక్కడ రాలేదు, స్టేజ్ మీద లేరు. మిగతా క్యాస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల సినిమా అంత బ్యూటిఫుల్గా ఉంది. టైం ఉందా అండి అందరికి? 1 గంట లీలా వెంకటేష్ గురించి మాట్లాడాలి. నేను ఎప్పుడు దానికి చెప్తూ ఉంటాను, నీ గురించి గంట మాట్లాడతా స్టేజ్ మీద అని. నాకు నిజంగా గంట మాట్లాడే ఉంది. ఇంకా ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు, ఇంకొక హద్దు సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ లీలా. నా మూవీలో చెయ్యందంటూ ఏమీ లేదండి. అక్కడ ఏదో పేపర్లు చెత్త కనిపిస్తుంది ఏడడం దగ్గర నుంచి మీరు చూసినది అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేయడం వరకు ఆల్మోస్ట్ అన్నీ చేశాడండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ సినిమా స్టోరీ బాగుంది కదండి? స్టోరీ ఇచ్చిన అజయ్ జడా గారికి థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ ప్లే స్టోరీని చాలా బాగా మన స్క్రీన్ ప్లేలో పెట్టి ఇచ్చారు కదండి, దానికి కూడా అజయ్ జడా గారికి థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్స్ నిజంగా అంత పెద్ద డైలాగులు నాకు చాలా భయం వేసింది. వారం రోజులు అలా ప్రాక్టీస్ చేస్తుండేవండి రోజు షూట్లో మధ్యలో. అండ్ ఇంకా ఎడిటింగ్, ఏం ఎడిటింగ్, డిఓపి అసలు షార్ట్స్ నిజంగా ఒక అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఏ కెమెరాతో తీసుంటారు అనుకుంటున్నాను. అంత చిన్న కెమెరాతో కూడా అంత బ్యూటిఫుల్ గా తీయొచ్చని లైక్ నిజంగా ఇది చూసాక నాకు అర్థమైందండి. అంటే ఏ కెమెరా వాడుతున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఐఫోన్ వాడినా మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా దాన్ని ఎంత బాగా చూపించవచ్చు, షార్ట్స్ ఎంత బాగా ప్లాన్ చేయొచ్చు, లైటింగ్ ఎంత బాగా పెట్టచ్చు. దానికి నిజంగా లిరిక్స్ అన్ని చేసే వీళ్ళు ఇంకా హమ్ డైరెక్షన్ నేను చెప్పక్కర్లేదండి. లైక్ హిస్ వర్క్ స్పీక్స్. అండ్ ఇదంతా కూడా తను ఎక్కడ నేర్చుకోలేదండి. లైక్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయలేదు. మొత్తం ఇంటర్నెట్ లో యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి ఎడిటింగ్ కానీ, షార్ట్స్ పెట్టడం కానీ, ఫోటోగ్రఫీ కానీ మొత్తం యూట్యూబ్ నుంచే నేర్చుకున్నారండి. అంటే ఒక మనిషికి చదివితే ఇది చెయ్యాలి అనుకుంటే ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. దానికి ఇక్కడికి వెళ్ళి ఇలా నేర్చుకోవాలి అనే లేదు. నిజంగా అంటే ఇట్ షోస్ యువర్ ప్యాషన్ అండ్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయింటే క్షమించండి. అందరికీ నిజంగా నాకు చాలా ఓవర్వెల్మింగ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ మిస్టర్ జీవన్ రాజు గారు టు స్పీక్ సమ్ వర్డ్స్. The first hero, Ajay. The second hero, Bharat. Third hero, the entire crew. And the fourth hero is a beautiful story. Wonderful. You did a fabulous job, extraordinarily good. This is for you and for all of you. I just want to tell you I'm a good critic. నచ్చకపోతే కూడా మొహమ్మద్ చెప్తాను. సత్యజిత్ రే, మృణాల్ సేన్, లేకపోతే నరసింహరావు గారు, లేకపోతే ఆదిత్య సుబ్బారావు గారు, వీళ్ళందరూ పెద్ద స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోలేదు. వాళ్ళందరూ అబ్జర్వేషన్తోనే నేర్చుకొని చేసింది. ఎంత నీట్గా, ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ద స్క్రీన్ ప్లే. హీ హాస్ గివెన్ యూ సో మెనీ హగ్స్. ఐ ఆల్సో హ్యావ్ టు గివ్ యూ ఆల్ హగ్స్. ఎందుకు చెప్తున్నానంటే
ప్రతి ఒక్కటి దాంట్లో వేస్ట్ కి పనికిరాదు అనే దగ్గర వేస్ట్ దగ్గర కూడా ఏదో మళ్ళీ స్పెషల్ గా చూపించారు. ప్రతిదీ కూడా అంటే మ్యూజిక్ ఐ రియలీ లవ్ ఇట్, వండర్ఫుల్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎస్పెషల్ గా ఎప్పుడు కూడా తెర వెనక ఉండేటువంటి వాళ్ళు చాలా నిజమైనటువంటి హీరోలు. ముఖ్యంగా ఎప్పుడు హీరో అంటే నాకు నచ్చిన హీరో అంటే సినిమాల్లో, అన్ని సినిమాల్లో నాకు నచ్చిన హీరో ఒకడే ఉన్నాడు, ఎవడో మీకు తెలుసు అనుకుంటా. ఒకే ఒక హీరో ఉన్నాడు నాకు నచ్చినవాడు, డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, వండర్ఫుల్. ఒక డైరెక్టర్ అంటే అతనికి ఫోటోగ్రఫీ తెలిసి ఉండాలి, తన స్క్రీన్ పే తెలిసి ఉండాలి, లేకపోతే లొకేషన్స్ ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి, అందరికీ గైడ్ చేస్తూ ఉండాలి, షార్ట్స్ ఎలా ఉండాలో తెలియాలంటే అన్ని తెలిసి ఉండాలి. లక్కీగా అన్ని ఆయన 9 డివిజన్స్ నేను లెక్క పెట్టాను, 9 డివిజన్స్ ప్లే చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు. టు గో విత్ లెంతీ డైలాగ్ ఇస్ వండర్ఫుల్ బికాస్ ఐ కుడ్ సీ ఆల్మోస్ట్ ఫర్ 60 seconds ప్లస్. చాలా బాగా చెప్పించారు. సో అది చెప్పించడము చెప్పడం రెండూ గొప్పని. ఇప్పుడు డైరెక్టర్ చెప్పిన తర్వాత అవుట్పుట్ ఇవ్వాలి కదా, దానికి కారణం మీ అందరికి తెలుసో తెలీదో ఒకే ఒక్కటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ యువర్ మైండ్స్. అండ్ ఐ నో భరత్ సిన్స్ హీ బార్న్ బికాస్ హీ హాజ్ ఎంటీ హిస్ మైండ్. మైండ్ లో ఏం పెట్టుకోకూడదు, నాకు ఇది వచ్చు అది వచ్చు అని. ఆయన ఏం చెప్తే అది చేస్తే చాలండి. సో డైరెక్టర్ కి కావాల్సిన అవుట్పుట్ కనుక ఇచ్చినట్లయితే దే విల్ బి ద బెస్ట్ యాక్టర్స్. కరణ్ జోహార్ వచ్చి అమితాబ్ బచ్చన్ కి చెప్పినా కూడా బహుశా అమితాబ్ బచ్చన్ కరణ్ జోహార్ ఏం చెప్పాడు అదే చేసి ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇంత కూడా చేయడు. అందుకోసమే వాళ్ళు బెస్ట్ యాక్టర్స్ అయ్యారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఎందుకు హీరోస్ కి ఎక్కువ పే చేస్తారు. స్క్రీన్ పే అయింది కాదు, కెమెరా అయింది కాదు, ఆ ఫుడ్ అయింది కాదు, బెడ్ అయింది కాదు, ఆ టైం వరకు ట్రావెల్ అయింది కాదు. ఎందుకంటే అనవసరంగా అంత హీరోస్ పే చేయడం కదా. ఒకటి ఎందుకు హీరోస్కి ఎక్కువ పే చేస్తారంటే ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి. అంటే ఇది నేనన్న మాట కాదండి, మహా పెద్ద మనిషి నటుడు శ్రీ రావికొండరావు గారు ఒక సందర్భంలో అన్న మాటకి చెప్తున్నటువంటి ఇది ఇక్కడ నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్, కంగ్రాచులేషన్స్. ఇది చిన్న ఫిల్మ్ అని కాదు, ఇదే ఇంగ్లీష్ మూవీస్ అయితే 58 minutes లో కంప్లీట్ అయ్యే మూవీస్ కూడా ఉన్నాయి, నేను చూశాను కూడా. కాబట్టి అసలు చిన్న ఫిల్మ్ కాదు, ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. దెర్ ఇస్ నో చిన్న ఫిల్మ్ సార్, ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఐ కెన్ సే ఇట్స్ మోడర్నైజ్డ్ ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్. భరత్, యు డిడ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్, వండర్ఫుల్ జాబ్. ఐ లైక్ ఇట్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ద మ్యూజిక్ అండ్ ద డైలాగ్స్. సార్, ఐ వాంట్ టు గివ్ యూ హగ్. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ పని చేసే వాళ్ళు మాట్లాడరు, అసలు మాట్లాడండి అంతా కొంచెం మాట్లాడాలి. నా పేరు అజయ్ జాడ్ అంటే నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ మా టీం అందరూ విజయవాడే, ఓన్లీ హీరో హీరోయిన్ ఫ్రమ్ హైదరాబాద్. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు తెచ్చు అనమాట. బాగా ఎంత తెచ్చు అంటే నేను ఎంత బాగా చదువుతున్నా కూడా సినిమాలకి ప్రత్యేకంగా ఉంటుంది ఇంపార్టెన్స్. మార్క్స్ కూడా చాలా బాగుంటాయి, 90%, ఇంటర్లో 99% ఉంది. అలాగే బీటెక్ అయిపోగానే గూగుల్లో జాబ్ వచ్చింది, 1 lakh per month శాలరీ. తర్వాత మా మమ్మీకి చెప్పాను ఒకరోజు, నేను జాబ్ మానేసి డైరెక్షన్ చేస్తాను అని అంటే, అదేంట్రా ఎప్పుడు నాకు చెప్పలేదు అసలు సినిమాలని సడన్గా. అంటే ఇప్పటి వరకు నువ్వు బాగా చదువుకుంటున్నావు, నేను ఒక ఇంజనీర్గా చూద్దాం అనుకుంటే నువ్వేంటి ఎలా అన్నావు అంటే, సక్సెస్ అనేది అందరూ అనుకునే ఒక ఇంజనీర్ అయితేనో డాక్టర్ అయితేనో సక్సెస్ కాదు. అది మనకు నచ్చిన పని మనం చేస్తే అది సక్సెస్ అని చదివినాను. నాకు ఆ డబ్బు అవన్నీ మేమున్న సిచ్యువేషన్లో 1 lakh అంటే చాలా ఎక్కువ అండి ఆ అమౌంట్. అయినా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. నేను అది ఆ జాబ్ మానేసి నేను ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద ప్లాన్ చేస్తున్నాను. 2015 స్టార్ట్ చేశాను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఇంకా 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక 2 yearsలో ఖచ్చితంగా ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వాలి. ఒక ఫిలిం డైరెక్టర్ కాదు, ఒక మంచి ఫిలిం డైరెక్టర్ అవ్వాలి. ఖచ్చితంగా అవుతానని అనుకుంటున్నాను. మా మమ్మీ సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది. ఫస్ట్ మా మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నేనేం చెప్పినా సరే దానికి సపోర్ట్ చేసి నా మీద మంచి నమ్మకంతో కాన్ఫిడెన్స్తో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఈ ఫిలింకి వస్తే కనుక ఫస్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పటివరకు నేను 9 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్కి ఒకసారి కూడా నేను ఏ అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకోలేదు, మొత్తం నేనే చేసాను కంప్లీట్గా. ఇది నా 10th షార్ట్ ఫిల్మ్.
ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, కొత్తగా చేసేవాళ్ళు నాకు ఫేస్బుక్లో వాటిలో మెసేజ్ చేస్తూ ఉంటాడు, అన్న అజయ్ వచ్చాడు అన్న ఎలా చేయాలి నాకు మేకింగ్ అవన్నీ అంటే, నేను నాకు కలవడానికి కూడా ఎప్పుడు ఉండేది కాదు. సరే ఈ షార్ట్ ఫిలింకి నాతో పాటు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ హీరో అండి, దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అది యాక్ట్ చేస్తారు కాబట్టి నేను పెట్టుకుంటాను. కానీ భరత్ గురించి చెప్పాలంటే నాకు నిజంగా మాటలు రావట్లేదు. భరత్ అనగా నాకు గుర్తొచ్చే ఒకే మాట, రెడ్ బుల్ అనమాట. అంటే రెడ్ బుల్లో ఎంత ఎనర్జీ ఉంటుందో భరత్లో అంత ఎనర్జీ కనిపిస్తుంది. షార్ట్కి రాగానే అసలు బాగా ఎనర్జెటిక్గా ఉంటాడు అనమాట. అక్కడ స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనిపిస్తుంది, ఆఫ్ స్క్రీన్ కూడా అంతకంటే డబుల్ ఎనర్జీ ఉంటుంది. టీం చూస్తేనే అలాంటి ఎనర్జీ వస్తుంది నిజంగా ఎవరికన్నా. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఇంకా మెయిన్గా భరత్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది యాక్టర్స్లో. నాకు భరత్లో అనిపించింది ఏంటంటే ఎనర్జెటిక్గా ఎంత బాగా చేస్తాడో, ఎమోషనల్ సీన్స్ కానీ సటిల్ పర్ఫార్మెన్స్ కానీ అదే రేంజ్లో ఉంది. నేను హీరోయిన్ అలా సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫిలింకి. కానీ ప్రొఫైల్ నుంచి ఏదో ప్రొఫైల్ పిక్ కనబడింది, ఏదో షార్ట్ ఫిలింది. లింక్ ఓపెన్ చేసి చూస్తున్నాను. అది ఎంతసేపు చూసినా హీరోయిన్ రావట్లేదు, హీరోయిన్ ఏదో చూపిస్తున్నాడు. సగం సినిమా అయితే హీరోయిన్ కనబడట్లేదు, ఎంటర్ అవుతుంది అనుకున్నాను. సడన్గా ఒక షార్ట్లో హీరోయిన్ కనబడింది. నాకు ఫ్రేమ్లో ఎంత ఉన్నా సరే హీరోయిన్ కళ్ళు మాత్రమే కాదు, కానీ ఐస్తో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. యుగలాలో ఇమీడియట్గా వెంటనే మెసేజ్ పెట్టేసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మ్యూజిక్ గురించి చెప్పాలండి. మీరు చూశారు సాంగ్ ఎంత బాగా హిట్ అయిందో, మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా కేశవ్ కిరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు కూడా ఆయన చెప్పలేదు ఆ మాట ఎప్పుడు. నేను ఎంఆర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి నేను అతను చూస్తున్నాను. ఆయన చెప్పే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నాకు చాలా బాగా ఇష్టం. ఈ ఫిలింలో కూడా ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ కవర్ అయినాయండి, అన్ని షేడ్స్ ఉన్నాయి. ఫీచర్ ఫిలిం స్టాండర్డ్స్ ఇచ్చాడు, చాలా అన్ని వేరియేషన్స్ కవర్ చేస్తే ఇవ్వడం చాలా గ్రేట్. అది అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా ఫీచర్ ఫిలిం లానే ఇచ్చారు. ఈ ఫిలింలో చేసిన యాక్టర్స్ అందరూ చిన్న చిన్న యాక్టర్స్ కాదండి, అందరూ వేరే సినిమాలో హీరోలే. ఈ సినిమాలో చేసిన వంశీ భయ్య కానీ, శ్రీకాంత్ కానీ, ఈ ఏక్నాథ్, ఇమ్రాన్ వీళ్ళందరూ ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ హీరోస్. కానీ నా ఫిలిం కోసం నేను 10th ఫిలిం చేస్తున్నానని చెప్పి చిన్న చిన్న రోల్స్ అయినా సరే నా కోసం చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. లీలా వెంకటేష్ నాకు నా స్టార్టింగ్ ఫిలిం నుంచి నాతో క్లోజ్గా ఉన్న వ్యక్తి. లీలా వెంకటేష్ అనగా నాకు గుర్తొచ్చేది మంచి వర్సటైల్ యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, అది ఎలాంటిదైనా సరే చాలా బాగా చేస్తాడు. యాక్టర్ అనేవాడు ఏంటంటే నేను అదే చేస్తాను ఇలా చేస్తాను అని ఫిక్స్ అవ్వకూడదు, బౌండరీస్ పెట్టుకోకూడదండి. ఎలాంటిదైనా సరే చేయగలగాలి. అది నాకు లీలా వెంకటేష్లో చూడగలుగుతాను. అందుకని చెప్పి నా ప్రతి సినిమాలో లీలా వెంకటేష్ కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. మధుశ్రీ, ఈ అమ్మాయి నా స్టార్టింగ్ ఫిలిమ్స్ నుంచి ఉంది, చాలా బాగా చేస్తుంది. ఈ ఫిలింలో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ స్పెషల్ క్యారెక్టర్కి నేను పెట్టుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టంట్ మాస్టర్ గురించి వైజాగ్ నుంచి వచ్చాడండి. అప్పుడు మీరు అందరూ చూశారు స్టంట్స్ ఎంత బాగా ఉన్నాయో. చూడడానికి టోనీ జేలా కనిపిస్తాడు కానీ తెలుగు. థ్యాంక్ యూ భయ్య. అసలు వైజాగ్ నుంచి వచ్చి అంటే 2-3 టైమ్స్ వెళ్ళి మళ్ళీ వేరే పని నుండి కూడా వెళ్ళి వచ్చారు. ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయంటే దానికి పర్సన్ పేమెంట్ కట్టి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ, ఆడియన్స్ అందరికీ ఈ ఫిలిం ఓపిక్గా చూసినందుకు, మీ వ్యూస్ అన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విఎఫ్ఎక్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్కి అసలు న్యాయం చేశారు, చాలా బాగుంది. అంటే విజయవాడలో అందరూ అంటూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు విజయవాడ అనేసరికి అనుకుంటూ ఉంటారు మన ఊర్లో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు డైరెక్టర్గా, ఎక్కడ ఎవరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే అందరూ చెప్తారనమాట, అజయ్ విజయవాడ బాగా తీసుకున్నారు, నెక్స్ట్ ఇతనే రావచ్చు భయ అని చెప్పి అంటూ ఉంటారు. వర్క్ చేసిన తర్వాత అర్థమైంది, ఓకే డన్, దిస్ గై ఇస్ గోయింగ్ టు డు సంథింగ్. అండ్ అందరూ బాగా జరిగింది. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇది మీ 10th చాలా బాగుంది. అందరూ బేసిక్గా అంటే సినిమాటిక్ లుక్ ఉంది మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే వేరియస్ క్యారెక్టర్స్ ఒక్కొక్కరిని అంటే క్లబ్ చేయడం, అంటే ఒక పాయింట్ని తీసుకుని, అంటే నార్మల్ లవ్ సబ్జెక్ట్ కంప్లీట్గా కాకుండా ఒక
కైండ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అలాంటివి తీసుకోవడం బాగుంది. అండ్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు కంప్లీట్గా 100% న్యాయం చేశారు. అండ్ ఇంకా భరత్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేము ఇంతకుముందు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే భరత్ నాకు ఎందుకు ఇష్టం అంటే నార్మల్గా అయితే ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్స్ రీసెంట్గా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరో ఒకరు ఇమిటేషన్ చేస్తారు. సో భరత్ అలా చేయడు, న్యాచురల్గా చేస్తాడు. అందులో నాకు భరత్ అంటే చాలా ఇష్టం. అండ్ అజయ్ మీ డైరెక్షన్ బాగుంది. అండ్ కేశవ్ గారి మ్యూజిక్, మీ వర్క్ నాకు తెలుసు, మనం మూవీకి కూడా చేసాము షార్ట్ ఫిల్మ్కి. సో మ్యూజిక్ చాలా ఎంగేజింగ్ ఉంది, సాంగ్ చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ బేసిక్గా డైరెక్టర్ అయిన తర్వాత ఒక 2 టాస్క్లు చేయడమే చాలా కష్టం. అండ్ డైరెక్షన్ అనేది ఒక టీమ్ని లీడ్ చేయడం చాలా కష్టం. సో అలాంటిది ఎనీ మొత్తం 5 or 6 9 మీరు హ్యాండిల్ చేశారంటే అది వెరీ గ్రేట్. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా వంశీ చాలా బాగా నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగుంది, లుక్ కూడా బాగుంది. అండ్ రెగ్యులర్ గడ్డం కాకుండా ఓన్లీ అంటే కరెక్ట్ సెట్ చాలా బాగా చేశారు అందరూ. తన పేరు లీలా, చాలా బాగా చేస్తారు కదా. అండ్ ముందు ఒక మొట్టమొదటిసారి దుబాయ్ కదా, అది నేను చూసాను. అది కూడా అంటే నేను గుర్తుపట్టలేదు, మీరు అక్కడ గుర్తుపట్టలేదా షార్ట్ చూస్తే కానీ నాకు గుర్తు రాలేదు. సో డ్రాస్టిక్ చేంజ్, చాలా బాగుంది, అది కూడా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారు బాగా చేశారు. అండ్ అంటే టీం వర్క్ అని చెప్పొచ్చు. అంటే ఆ కష్టం కనబడుతుంది అందులో. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది, కనిపిస్తుంది అక్కడ. యాజ్ అ డైరెక్టర్గా మీరు ఎంత కష్టపడ్డారో ఆర్టిస్టులు అండ్ యాక్టర్స్ అంతే కష్టపడ్డారు. మ్యూజిక్ అంతే కష్టం, ఎడిటింగ్ కానీ డిఐ కానీ అంత ఆ కష్టం కనపడుతుంది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మర్చిపోయాను మీ హీరోయిన్, తన పేరు యుగల, మీరు కూడా చాలా బాగా చేశారు. నిజానికి హీరోయిన్లో యూ లుక్ సో బ్యూటిఫుల్. సో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ కబీర్ అప్పి గారు మాట్లాడుతున్నారు. అజయ్ గారు ఫస్ట్ టైం కలుస్తున్నామేమో, ఇప్పుడు ఫేస్బుక్లోనే లేకపోతే ఫోన్లోనే ఏదో ఒక వర్క్ చేస్తాము. అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ, సో ఏదో ఒక చోట కలిసి వర్క్ చేస్తూనే ఉంటాం అందరూ, యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ. నేను జస్ట్ వచ్చి కొంచెంసేపు వెయిట్ చేశాను, కానీ ఒక 50 minutes ఎంగేజ్ చేశారు. రియల్లీ ఒక సినిమా చూసినట్టు అనిపించింది. ఇంకా ఏంటంటే జస్ట్ బయట వెళ్ళి పాప్కార్న్ తీసుకొచ్చి మళ్ళీ కూర్చున్నామని అనిపించింది. ఇట్ వాజ్ రియల్లీ ఎంగేజింగ్. అండ్ ఆ పాయింట్ తీసుకొని ఆ కమర్షియల్ మీరు అన్ని ఎలిమెంట్స్ చూపిస్తూ రియల్లీ గ్రేట్. ఆల్ ద క్రాఫ్ట్ యువర్ హ్యాండ్లింగ్ వెరీ గ్రేట్. అంటే ఐఎమ్ రియలీ ఫీలింగ్ కైండ్ ఆఫ్ ప్రౌడ్, ప్రౌడ్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ. సో మన లైక్ మన ఏరియా నుంచి అంటే మనకి అక్కడ అంత ఇది ఉండదు యాక్చువల్గా, ఎక్విప్మెంట్ కానీ ఇది కానీ అంతా మన హైదరాబాద్లో కానీ ఇప్పుడు వైజాగ్ కానీ ఉంది. సో పీపుల్ డూయింగ్ లైక్ దట్ ఫ్రమ్ దేర్ అంటే చాలా గ్రేట్. ఆల్రెడీ వీఆర్ ఫాలోయింగ్ అజయ్ భయ్య. సో ఇట్స్ రియలీ గ్రేట్. రియలీ ఐ విల్ లవ్ టు వర్క్ విత్ యూ నెక్స్ట్ టైం. అండ్ కేశవ్ గారి గురించి ఏం చెప్పాలి నేను, రియలీ ఎంగేజ్ చేశారు కేశవ్ గారు. మనం అంత చెప్పే అంత లేదు మీకు. రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇప్పట్లో, అండ్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్. యూ హ్యావ్ టు కమ్ మోర్ డెఫినెట్లీ. అండ్ మీరు రియలీ మీరు అంటే యూఆర్ డూయింగ్ రియలీ న్యాచురల్లీ, అండ్ న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ వంశీ పుష్పంగా ఉంది, లాట్ ఆఫ్ వేరియేషన్. మనం మూవీయే చూసాం కదా. సో రియలీ గ్రేట్. అండ్ యాక్టర్స్ రియలీ బ్యూటిఫుల్గా చూపించారు యాక్టర్స్ లాగా. సో ఒక టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించింది, చాలా గ్రేట్. అండ్ అక్కడ డ్రోన్ ఎఫెక్ట్స్ అని ఆ ట్రైన్ ట్రాక్ మీద మీరు వాడటం చాలా బాగుంది, అంటే ప్రతిదీ. అండ్ మీరు లైవ్ ఫిటర్స్ వాడారు దీంట్లో, అది చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా రియలీ గ్రేట్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క చోట వచ్చి లైక్ హీరో కింద లైక్ ఈజ్ నీల్ డౌన్ అలా చూడండి, సడన్ గా రోబోట్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేసింది ఇంకా ఎండింగ్ లో. రియలీ గ్రేట్. అంటే మనం ఆ ఎఫర్ట్ చూపించడానికి చాలా ట్రై చేసాం అన్నమాట. రియలీ గ్రేట్. I enjoyed it. And
ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూడాలని ఇంకా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్. యోగి కుమార్ గారు. హలో అండి, అజయ్ భయ్య ఏం చెప్పిన ప్రతి గురించి నేను కాల్ చేసి కంగ్రాచులేట్ చేస్తాను. ఫస్ట్ టైం నేను మొట్టమొదటికి తర్వాత యాక్చువల్గా ఇంకో షార్ట్ ఫిల్మ్ చేస్తారనుకోలేదు. ఐ మీన్ సినిమానే చేస్తారనుకోలేదు. బట్ ఐ డోంట్ థింక్ దీని తర్వాత అయితే షార్ట్ ఫిల్మ్ చేయకూడలేదు. అవునా కదా? ఇంకా చేస్తారా? యా ఐ నో. సో డెఫినెట్గా ఇది సినిమా లాగేంటి సినిమానే కదా. ఫీచర్ ఫిల్మ్ ఇది కట్ చేసి షార్ట్ చేసిన ఫీచర్ ఫిల్మ్ లాగే ఉంది. ఆసమ్ లొకేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఆర్టిస్ట్. చిన్న ఆర్టిస్ట్ కూడా ఆ కింద పడిపోయిన అన్నింటికన్నా పడుతున్నావు అన్న ఆర్టిస్ట్ కూడా ఎంత బాగా చేయించారు. బాగుంది. నాకు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే నాకు సినిమా చాలా ఇష్టం. ఓకే, బాగుంది. లొకేషన్స్ టెక్నికల్గా సూపర్ అడ్వాన్స్. నేను లైవ్లో ఎఫ్బీ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది, ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది అని ఎవరో ఫన్నీగా సైన్స్ ఫిక్షన్ అన్నారు. నేను సైన్స్ ఫిక్షన్ ఆశ ఎక్కువైంది మీకు అని మనసులో అనుకున్నాను. ఏమనుకున్నారు సైన్స్ ఫిక్షన్ అంటే, బట్ మీరు చేసి చూపించారు. వెరీ వెల్ డన్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రోడక్ట్. బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఈ స్కోప్ వస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫీచర్ ఫిల్మ్ చేశాక నెక్స్ట్ ఇన్విటేషన్ ఫీచర్ ఫిల్మ్ ఓపెనింగ్ వస్తాను హోపింగ్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఫస్ట్ టైటిల్స్ దగ్గర నుంచి మాట్లాడతా. అజయ్ బ్రో, టైటిల్స్ చూడగానే ఇందాకలే 2.0 రోబో చూసాను. నాకు అనిపించింది శంకర్ గారు మీరు ఏమన్నా కాపీ కొట్టారా, ఐ మీన్ ఆయన మిమ్మల్ని కాపీ కొట్టారు అనిపించింది. ఇట్ వాస్ బ్రిలియంట్. టైటిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాజ్ బ్రిలియంట్. నెక్స్ట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీ హీరోని? ఎక్కడున్నా సూపర్. అంటే నేను ఈ మధ్యకాలంలో చూస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కళ్ళలో ఉంది భయ. ఐస్తో చెప్పా దీని అమ్మ మొత్తం అమ్మాయిలందరూ పడిపోతారు భయ. డౌటే భయ, మేము పడిపోయాం. దీని అమ్మ ఐ లవ్ యూ. సూపర్. సీరియస్ గా అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఏ ఉండాలో ఒక హీరోలో దీని అమ్మ అన్ని ఉన్నాయి. సూపర్. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వైజాగ్ ఉంది కదా, రొట్ట సినిమాలు అది రెగ్యులర్ గా మేము వాడే డైలాగ్స్ అంటే బాగా కనెక్టింగ్, బాగా న్యాచురల్ ఉన్న డైలాగ్స్. నెక్స్ట్ డార్లింగ్ నువ్వే డార్లింగ్. ఆ ఒక్క షాట్ లో ఆ క్లైమాక్స్ లో ఐ మీన్ వస్తావు కదా పట్టుకుని, వాట్ అన్ ఎక్స్ప్రెషన్, కుమ్మేశారు. లొకేషన్స్, డ్రోన్ షాట్స్ ఎరగదీస్తారు కదా, సినిమాటోగ్రఫీ కుంపారు తప్ప మామూలు కదా. మ్యూజిక్ సారీ మీరే, వాట్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ భయ. ఐ మీన్ నేను ఇందులో వెతుకుతున్నా ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా, మైనస్ ఉన్నాయా? నోవే. నేనైతే పక్క కమర్షియల్ మూవీ 50 minutes లో చూసా. ఇంకొక గంట చేయాల్సింది భయ సినిమాలో రిలీజ్ చేసి పద్ధతి. సీరియస్ గా టీమ్ వర్క్ ప్రతి యాక్టర్, ఈవెన్ ఆ చిన్నపిల్లడు కొడతారు కదా, ఐ మీన్ అచ్చేస్తో ఆ అబ్బాయి సూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అవునా, వాట్ అన్ ఎక్స్ప్రెషన్ సీరియస్ గా. అండ్ యువర్ హీరోయిన్, వావ్, యు ఆర్ డామ్ గుడ్. ఎగ్జాక్ట్ ఆ పర్ఫెక్ట్ ఆ రోల్ కి సరిపోయారు. అండ్ ప్రతి యాక్టర్ ఏ మన స్మైల్ ఒక్కసారి టర్నింగ్ ఒక్కసారి సూపర్. సీరియస్ గా ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ టీమ్. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. చాలా బాగా చేశారు. అదే భయ మాకేమైనా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. బట్ డెఫినెట్లీ అందరూ డెఫినెట్గా బాగా చేస్తారు. హోప్ యూ విల్ గో లాంగ్ వే. ప్రతి టెక్నీషియన్ కి ఐ వాంట్ టు కంగ్రాచులేట్. థ్యాంక్ యూ. Hi friends,
అజయ్ చేయడ సినిమా అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూశాను. ఆయన తీసేటప్పుడు ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఏదైనా కొత్త లోకంలో ఉంటారా, అన్ని ఇమాజినేషన్స్ లేదంటే మాయమైపోవడాలు కొత్త కొత్తగా బాగా ఇన్వైట్ చేస్తారు. చాలా బాగుంది. అండ్ హీరో చాలా బాగా చేశారు. అండ్ ఆ స్టంట్స్ చూసినప్పుడల్లా నేను అలా చేయగలనా లేదా అనేది ఒక ఆలోచనలోకి వెళ్ళారనమాట. చాలా చాలా బాగా చేశారండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టంట్స్ చాలా బాగున్నాయి. ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు చాలా అద్భుతంగా ఉంది. ఒక సినిమాకి ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ టైటిల్స్ ఆయన చెప్పినట్టు కూడా టైటిల్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు స్టార్టింగ్ మెయిన్ టైటిల్స్, దాంట్లోంచి సినిమా చూపించేశారు. చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ కిరణ్ గారు. హలో అండి, అందరికీ చాలా థ్యాంక్స్ మా పిల్లలకి వచ్చి ఎంకరేజ్ చేసినందుకు. ముందుగా పెద్దలు అందరూ విషయం చెప్పినందుకు అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. కవి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్ విషెస్. మెయిన్గా ఫస్ట్ థింగ్ అజయ్ భయ్య గురించి చెప్పాలండి. నాకు కాల్ చేశారు, ఒక సాంగ్ ఆర్డర్ కావాలి అని చెప్పారు. స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు చాలా ప్రొఫెషనల్గా స్క్రిప్ట్ ఎలా ఉందంటే అసలు క్లియర్గా సినిమా కనిపించింది నాకు. సో అండ్ ఆర్ఆర్ కోసం ఫైల్ పంపించినప్పుడు ఏదైతే నేను స్క్రిప్ట్లో చూసానో ఎగ్జాక్ట్గా అంటే ప్రతిదీ ఆయన ముందే రాసుకున్నాను. ఇక్కడ ఇది నేను ఇలా తీస్తాను నాకు మస్తు అనిపించిందండి. వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. అసలు మ్యూజిక్ చేయడానికి చాలా మంచి ఫీల్ విజువల్స్లోనే మనకు చాలా ఫీల్ వచ్చింది. అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారండి. క్రూ అంటే మెయిన్ అజయ్ సార్ గురించే చెప్పాలి. అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంది. నాకు జనరల్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎడిటింగ్ వాటి మీద. అన్ని చాలా బాగా చేశారు. అండ్ మా హీరో ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. ప్రతి సీన్ కూడా ఎక్స్ప్రెషన్, ప్రతి సీన్లో అసలు ఎక్కడ డల్ కాకుండా చేశారు. మిగతా క్యాస్ట్ కూడా హీరోయిన్ కానీ మన లీలా గారు, తన పేరు, ఇంకా అందరు మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు వర్క్ ఫర్ దిస్ పర్సన్. మెయిన్గా వంశీకృష్ణ కోటయ్య గారి గురించి చెప్పాలి. ఎండింగ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆర్ఆర్ చేసినప్పుడు మూవీ చూస్తూ స్కిప్ చేయకుండా చూస్తాను అసలు ఫ్లో ఎలా ఉందని. తనే అది అనిపించినప్పుడు మస్తు అనిపించింది సీన్కి. సో వెరీ నైస్ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ మంచి కెరీర్లో ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్కి నేను ఈ టీమ్ గురించి మాట్లాడడానికి వీళ్ళంత ఎక్స్పీరియన్స్ కాదు. సో ఐ జస్ట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. నాకు అజయ్ ఒక 20-30 days ముందు షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి మెసేజ్ చేశాడు. అప్పటి నుంచి ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. డైరెక్ట్గా నేను బస్ ఎక్కే ముందు ఫోన్లో మాట్లాడాను. అది కూడా జస్ట్ 1 minute. నాకు ఇంకా ఏ టీమ్ మెంబర్స్లో ఇంకెవరు ఫేసెస్ కాదు, కనీసం నేమ్ కూడా తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. షూట్ మాత్రం 20 days అయింది. సో చాలా నర్వస్గా ఉండింది. బికాస్ ఫస్ట్ టైం ఇంకో ప్లేస్కి వెళ్ళి విజయవాడ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో బట్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. అండ్ చాలా అంటే ఒక 2 daysలోనే చాలా క్లోజ్ అయిపోయాము. అండ్ షూట్ కూడా ఏదో పిక్నిక్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అండ్ అజయ్కి I really want to thank him for giving me this opportunity, for being a very good friend and a very good director. And Leela, ఎంత చెప్పినా తక్కువే. తను లేకపోతే షూట్లో ఎలా మేనేజ్ చేసేదానో నాకు తెలీదు. సో హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ నేను చూసాక ఒకటి అర్థమైంది, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్కి కూడా ఇంత క్రేజ్, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని. And Vamshi, it was very nice working with you. Chala down to earth. And Krishna and Chaitu, thanks for the hospitality. Sriram, amazing photography. Nagor, Subhakar, thank you so much. Madhu, I don't have any scenes with you, but it was nice. I am really glad that I met some amazing people over here. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది లేరండి, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. ఇమ్రాన్
నాకు చెస్ సీన్లో చెస్ ఆడుతూ అబ్బాయిని కొట్టిన వ్యక్తి బ్రో. తర్వాత మీరు ఈ వీడియో చూస్తే ఆసమ్ యాక్టింగ్ బ్రో. అంత బాగా యాక్ట్ చేస్తారని నాకు తెలియదు. ఆ రోజు సీన్లోకి వచ్చేంత వరకు మీకు ఫ్యాన్ అయిపోయాను. లీలాకి మీకు ఫ్యాన్ నేను. నన్ను షార్ట్ ఫిల్మ్స్ నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయట్లేదని ఎవరైనా ఇంకెవరైనా రిఫర్ చేయమంటే ఫస్ట్ మీ ఇద్దరు చేస్తున్నాను. అంత నచ్చేసారు నాకు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ చైతు, ఆశా చైతు, థ్యాంక్ యూ సో మచ్ ఆశా చైతు. బాగుందండి, బాగా చేశారు. అజయ్ నాకు ఫేస్బుక్ అలా ద్వారా తెలుసు కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు. భరత్ గురించి చెప్పాలంటే భరత్ కంఫర్టబుల్. భరత్ బాగా చేసాడు, బాగా చేస్తాడు. ఇవన్నీ కూడా అందరికి తెలిసింది, ఎదురు చూస్తున్నారు సినిమాలు. కానీ భరత్ చేయడం కంఫర్టబుల్. డైరెక్టర్కి ఎలా కావాలి ఏంటి దాని కొంచెం మోల్డ్ బాగా డెడికేట్ బాగా చేస్తాడు. ఇంకా మ్యూజిక్ బాగుందండి. కేశవ్ కిరణ్ అంటే ఈ టీం ఈ పేర్లు అందరూ తెలుసు కానీ ఇదే ఫస్ట్ మీట్ అవ్వడం అనమాట. అజయ్ అజయ్ తెలియదు కానీ అతని సినిమాలని నేను ఎక్కువ చూడడం అవన్నీ ఉన్నాయి. ఇంకా బాగా చేశారు, అంటే బాగా కష్టపడ్డారు. ఇవన్నీ చెప్పలేను కానీ బాగా ఇష్టంతో చేశారని చెప్తాను. ఎందుకంటే దర్శకుడు రైటరు ఒక కథను రాసుకున్నప్పుడు చాలా రోజులు నిద్ర లేకుండా చాలా కష్టపడి తనకు ఇష్టంగా ఉన్న నిద్రను కూడా వదులుకొని కథ రాసుకోవడం, ఓ లొకేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తనకి ఇష్టానికి అన్ని చూసుకోవడం. ఇన్ని ఇష్టాల మధ్యనే కష్టం అనే మాటని చెప్పి వాళ్ళ మీద రుద్ది ఇది చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అదే ఇష్టంగా భరత్ మళ్ళీ మీరు ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నాను. భరత్ బాగా స్టాండర్డ్స్ పెరిగాయి, బాగా నచ్చింది నాకు. సర్లాంటితో ఏదో మనం రెడీ చేసాం. ఆ రెండింటి కన్నా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది, లుక్ కానీ అంతే. థ్యాంక్ యూ కిషోర్ భయ్య. అండ్ లైక్ ఒక విధంగా చెప్పాలంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ కి లైఫ్ ఇచ్చిన వ్యక్తి కిషోరుడు రెడ్డి అండి. ఇదేదో బాగుంది అనే షార్ట్ ఫిల్మ్ మీరు మాట్లాడండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ గట్టి గారు, ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే మాకు తోలు తీరిపోతుంది. అలాంటిది 1 year కానీ షార్ట్ ఫిల్మ్స్ చదువుకోలేదు. మాకు ఫస్ట్ హాఫ్ సినిమా చూసినట్టుంది, సెకండ్ హాఫ్ ఇప్పుడు చూపిస్తే ఫుల్ సినిమా చూస్తాం మేము. అలా మాకు సినిమాటిక్ లుకే కనిపిస్తుంది, మాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఆఫ్ ఆల్ ఫైట్ మాస్టర్, మేము ట్రైలర్లో చూసినప్పుడు కొద్దిగా భయపడ్డాను. నీకు కూడా చెప్తాం అనుకున్నా, బట్ ఎందుకని చెప్పలేదు. షార్ట్ ఫిల్మ్స్ లో ఫైట్స్ ఎందుకు మరీ క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందని కొద్దిగా అయితే భయపడ్డాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి భరత్ మీద రెగ్యులర్ షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా ఎక్కడ ఆ క్వాలిటీ పోకుండా ఫైట్ మాస్టర్ గారు బాగా చేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆఫ్ ఆల్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ, లీలా గారు కానీ, A to Z ఎవరి చాలా బాగా చేశారు. ఇంకా భరత్ గురించి చెప్పుకోవాలంటే భరత్ నాది జర్నీ ఇదేదో బాగుందంటే స్టార్ట్ అయింది. అది సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితే మాకు తెలియకుండా మేము చేసామంటే ప్యూర్గా ఏది తెలియదు, ఏది సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయితే ఏది ఎవరికి తెలియదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఎవరికైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెమెరా కరెక్ట్ టైంకి వస్తున్నదా లేదా, లైన్స్ కరెక్ట్ టైంకి వస్తున్నదా లేదా, వచ్చిన ఆర్టిస్ట్ ఎలా చూసుకుంటున్నా లేదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ టైంలో మాకు వచ్చేటువంటి మెయిన్ లీడ్ పర్సన్స్ ఉంటారు. ఈ పర్సన్స్ మాకు కానీ మినిమం కంఫర్ట్గా ఉన్నారంటే ఆ క్వాలిటీ ఇంకోలా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పర్సన్ అంటే నేను చేసిన 3 షార్ట్ ఫిల్మ్స్ నాకు చాలా కంఫర్ట్గా వచ్చారు. అందుకని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ భరత్ గురించి మాట్లాడుకుంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భరత్ నాకు యాక్టింగ్ అదంతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ తీసుకుంటే భరత్ నెంబర్ 1. ఆ నెంబర్ 1 ఉండడం వల్ల ఏ సినిమా అవుట్పుట్ బాగా వస్తుంది నా ఉద్దేశం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ నా ఇదేదో బాగుంది బాగా రావడానికి కానీ కారణం జస్ట్ భరత్ క్యారెక్టర్ బాగుండడం వల్లనే ఇదేదో బాగుంది బాగా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ భరత్, నీ వల్ల నాకు చాలా మంచి నేమ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఏలేదు, మ్యూచువల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ అండి. హోల్ టీమ్ అందరూ చాలా బాగా చేశారు. ఇదే టీంతో ఇదే థియేటర్లో ఫ్యూచర్ ఫిల్మ్ చూడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ ఫేమస్ యాక్టర్ రవి బవేరి గారు. సార్, ఐ రిక్వెస్ట్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అమ్మా, కంగ్రాట్స్. నా లవర్ పబ్లిక్ ఫిగర్. ఇది సినిమా చిన్నపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసింది. అంటే మనం కార్టూన్ మూవీ చూసినట్లయితే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అది. అలాంటి మ్యాజిక్లు ఉన్నాయి. హాలీవుడ్ సినిమా రేంజ్లో ఆ షార్ట్స్ అవి విజయవాడలో ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయనేది మనకు అర్థం కాదు. అంటే షార్ట్ మూవీలో
ఇంత అద్భుతంగా డైరెక్టర్ గారు డైరెక్ట్ చేయడం అనేది నిజంగా ఇది ఎటువంటి సందేహం లేదంటే మీరు అత్యద్భుతమైనటువంటి దర్శకులు అవుతారు. త్వరలో తెలుగు ఇండస్ట్రీకే కాదు మొత్తం ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ గా మీరు ఎదిగేటువంటి స్థాయి మీకు 100% వస్తుంది. ఒక విషయం ఏంటంటే రాజమౌళి గారు అజయ్ జడ ఒకే రోజు పుట్టారండి, అక్టోబర్ 10. చూసారా, నాకు తెలియకుండా చెప్పాను, నాకు తెలిసింది. ఇప్పుడు మీరు మీ అందరికీ నేను చిన్న పరిచయం చేసుకుంటాను. TV9లో ఎవరు గోలవారిది మీరు చూసారు, మాస్కులు సన్నగా ఉంటారు మా కిషోర్ దాస్ గారు. ఆయన కాకుండా మిగతా కంటాలన్నీ నేనే చేసేవాడిని. ఎన్టీవీలో నా వార్తలు నా ఇష్టం, లల్లు బ్రదర్స్ కానీ, మోడర్న్ మామ కానీ, తర్వాత ఎక్స్ప్రెస్ టీవీలో టామ్ కానీ. ఇది ఇంటర్వ్యూ బ్యాంగ్ అయినా ఇంకా సినిమా చేయొచ్చు దీన్ని అన్నట్టుగా అనిపించింది. ఎక్కడ ఏమాత్రం బోర్ లేదు, చాలా అద్భుతంగా తీశారు. థ్యాంక్ యూ వరంగల్ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీం మొత్తాన్ని. ఇక మీరు షార్ట్ మూవీస్ తీయాల్సిన టైం ఉండదేమో మీకు. ఈ హీరో కానీ డైరెక్టర్ కానీ ఉండదని నేను అనుకుంటున్నాను, మిగతా తారాగణానికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయి హీరో డైరెక్టర్ అయిపోతారు. ఇది వాస్తవం, తదాస్తు. మీ అందరి ఆశీస్సులు వాళ్ళకి ఎలవేళ ఉండాలని మనస్సాక్షి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ రవి భవరి. థ్యాంక్ యూ, నమస్కారం. Thank you all for coming here and watching our film. Thanks a lot. And ఇలాంటి మూవీస్ చాలా అజయ్ గారు ఇలాంటి మూవీస్ చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను. And thanks all for coming here. లైట్స్, కెమెరా, యాక్షన్. ఒక స్టార్ హీరోయిన్ మేడం, ఆ హీరోయిన్లో వచ్చేసి ఒక నార్మల్ కుర్రాడు. మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంట్రా ఇదంతా? ఏముంది, వెళ్ళి చెప్పాడు, నేను నీకంటే 2 years పెద్దరా అంది. ఏ సినిమా హీరోయిన్లకి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? తారా, ఐ లవ్ యూ. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? పాడుతా తీగ ప్రోగ్రామ్కి వచ్చి పాట పాడకుండా డీషోలో డాన్సెస్ వెళ్తారా? డ్రై రిప్పప్ప. నిన్నెక్కడ చూసినట్టుందే. బేసిక్గా నాకు పేషెన్స్ ఎక్కువ. ఆ లిమిట్ దాటితే స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళే పేషెన్స్ ఎక్కువ. ఆ దేవుడు లైఫ్ స్టోరీ చదివి వాళ్ళ గుడ్ క్వాలిటీస్ కొంచెం అయినా ఫాలో అవడానికి ట్రై చేయండి. నీకేం తెలుసు వీడి గురించి? ఏమి చేతకం తద్దమ్మా. మీ అబ్బాయిలు ఎప్పుడు అందంగా ఉన్న అమ్మాయిల వెనకే పడతారు కదా, ఈ అందమే లేకపోతే కనీసం కన్నెత్తైనా చూసేవాడివా? చేయాల్సిన చేసేసి ఏం తెలియనట్టు అడుగుతున్నావే. నీకేం గుర్తుందనిలే, నువ్వు నీ పీత ప్రేమ. ఐ లవ్ యూ చందు. నన్ను నేనే అలా మరిచానా, నీ నీడైలా చేరానా, బుచ్చి గుండెల్లోన పులవాన పడిపోయానేమో లవ్లోనా. వావ్ చందు, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్.